హరి ఓం చెప్పే ఉన్నాడు ఆయన. కనుక మనం స్థాయిని మించి కోరికలు కోరుకుంటే దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. కనుక చిన్నది తృప్తిగా బతుకుతామని చెప్పాడు భార్యకి ఎప్పుడు కూడా. ఈమెకు ఇది ఒక చేదస్తం అనుకుంటుంది. ఆయన ఇచ్చేదేంది, మనమై మనం సంపాదించుకొని పోయి అడిగితేనే కదా ఇస్తారు ఎవరన్నా అని ఒకరోజు అడుగుతుంది. ఉచితంగా నేను ఎవరి నుంచి ఏమి తీసుకోను అని అంటాడు. మిమ్మల్ని ఉచితంగా తీసుకోకపోతే ఎవరు చెప్పారు? వెళ్ళండి, మీ పాండిత్యాన్ని రాజుగారి దగ్గర ఎవరి దగ్గర ప్రదర్శించండి. 24 రోజుల్లో ఏదో ఆస్థానంలో పెద్ద పండితుల సమావేశం ఉందంట, అక్కడ ఏదో పోటీలు ఉన్నాయి, ఉండి అలా సంపాదించండి అంటుంది. అమాయకురాలా, నాకు తెలుసు మన పరిస్థితి. ఎందుకంటే మనకి ఏది ప్రాప్తం అనేది జ్ఞానంలో అర్థమైపోతుంది. ఎన్ని చేసినా అంతే ఉంటుంది, కానీ పెరగదు. ఎన్ని వచ్చినా అక్కడికే ఉంటుంది, అవన్నీ మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. ఇది జ్ఞాన రహస్యము, జీవిత పరమార్థము. కనుక ప్రయత్నించి వృధా అంటాడు. ఆమె ఎందుకు ఆశ అనేది మానవుని బతికిస్తుందని. ఆశ అనేది లేకపోతే మానవులకు జీవితమే లేదు కదా అని, మీరు ప్రయత్నం అనేది లేకపోతే ఆదాయం రాదు కదా అని అంటుంది. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీళ్ళ దైవం ఉన్నాడు, ప్రయత్నించమంటున్నావు, ప్రయత్నిస్తాను. నేను ఎందుకు అనుకోవాలి, వ్యతిరేకంగా అనుకోవాలి, రాదు అనుకొని అని ఆ రోజు రానే వచ్చింది. ఈ పూజ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు అనుకున్నట్టుగానే. అయితే ఈయనకి ఒక అలవాటు ఏమంటే, ఎవరినైనా పెద్దలను, పదవిలో ఉండేవాళ్ళు, రాజుల్లో వాళ్ళు చూడండి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి ఈయన దగ్గర ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఇవ్వడం. ఏ విధంగా కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు ఇచ్చాడో ఆ విధంగా ఈయన వెనకాల ఒక గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి. ఆ చిన్న తోట వేసుకుని చిన్న గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి. ఏం చేశాడు, రాజువారికి ఏమైనా ఇవ్వాలి, ముందు పోతే అందరూ ఇస్తుంటారు, మనం ఇకపోతే బాగుండదు కదా అనుకొని ఒక గుమ్మడికాయ తీసుకుపోయి ఎత్తుకుపోయి నిలబడుకున్నాడు. సరే, అందరూ వాళ్ళ వాగ్దాటి వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈయన ఎత్తకపోయి గుమ్మడికాయ రాజుగారి మీద పెట్టాడు. రాజుగారు అలా చూశారు. ఆ రాజు మహాజ్ఞాని, గొప్పవాడు, దాన ధర్మాలకు పేరుగాంచినవాడు. ఆయన ఎవరైనా కానీ పేద స్థితిలో ఉన్నారు అంటే అటువంటి వాళ్ళను ఉండనిగుడ్డు రాజ్యంలో అనే విధంగా వారికి అన్నీ చేసేవాడు ఆ రాజు. ఆయన పేదవాళ్ళు మన యొక్క రాజ్యంలో ఉండకూడదు, వాళ్ళని ధనవంతులుగా వాళ్ళని కూడా సమానంగా కష్టాలు పడకుండా హాయిగా వాళ్ళు కూడా జీవించాలి అనే రాజు అన్నమాట. అటువంటి గుణములు కలిగిన రాజు. కనుక ఆయన ఇట్లాంటి వాటిని అప్పుడప్పుడు అవకాశాలు కల్పించి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని వాళ్ళకి సమకూరుస్తూ ఉంటాడు. ఈ బ్రాహ్మణుని చూశాడు. ఆ యొక్క బ్రాహ్మణుడి ముఖం దివ్య తేజస్సు ఉంది. అతను ఒక పండితుడిలా కనబడుతున్నాడు. కానీ ఆయన బట్టలు అవన్నీ చూస్తే కొద్దిగా మాసినట్టున్నాయి. సరే, రాజు గ్రహించాడంతా. ఆ గుమ్మడికాయని సైనికుడి పక్కన పెట్టించాడు. పెట్టి ఒక సైనికుడికి ఏదో చెప్పాడు. అక్కడ ఒక సైనికుడికి చెప్పేశాడు. ఆయన పాండిత్యం అంతా ప్రదర్శించాడు. అందరూ కూడా ఆయన యొక్క చెప్పేటువంటి విధానాన్ని హరికథలు ఆ విధంగా హరినామంతో అనేక విధంగా మెప్పించాడు. మెప్పించిన తర్వాత ఆ రాజు అందరికి కానుకలు ఇస్తూ ఉన్నాడు. ధన సంచులు, కొందరికి బంగారు, కొందరికి ఏదో అన్నీ ఇస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడు అంతా వచ్చేసింది. రాజు శభాషను కూడా మెచ్చుకున్నాడు. ఆహా, అద్భుతమైనటువంటి పాండిత్యం మీదని. రాజు ఏం చేశాడంటే ఆ గుమ్మడికాయ తిరిగి ఈయనకి చేతికి ఇచ్చాడు. అప్పుడు ఈయనకి మన మీకు వచ్చే గుమ్మడికాయ మన చేతికే వచ్చింది. ఏం చేస్తాం, ప్రాప్తం అని చెప్తే ఏందో నా భార్య ఏం చేసేది దీన్ని అని దాన్ని అయితే ఇంకా రాజు ఇచ్చిందని ఉద్ధరం కూడా కదా, గౌరవంగా తీసుకొని సంస్కారం బట్టి తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ బాధతో పోతున్నాడు. కొంచెం దూరం పోయినాక అది కొంచెం బరువు అనిపించింది. ఈ గుమ్మడికాయ మన ఇంట్లో ఇంకా 4-5 మస్తుగా పడి ఉన్నాయి, ఈ దాన్ని ఎవరికైనా ఇచ్చేసి తింటారేమో అని అక్కడ పడేసేసి దారిలో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వస్తుంటే, ఏమండి ఏమైందని, నేను ముందు చెప్తే నా పిచ్చిదానా, మనకు ప్రాప్తం లేదు, ఏం చేస్తాము అని అన్నాడు. ఎందుకు అలా అంటున్నారు? రాజు మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. నా యొక్క ఉపన్యాసాన్ని అందరూ కూడా సంతోషించారు, ఆనందించారు. రాజు ఏం చేశారు, నేను ఇచ్చిన గుమ్మడికాయ నాకు అది ఇచ్చాడు తిరిగి. ఏమండి, మీరు గుమ్మడికాయ ఇచ్చారు, గుమ్మడికాయ ఇస్తే రాజు మీకు తిరిగి ఆ గుమ్మడికాయ ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడో ఆలోచించలేదా మీరు?
అని అడిగింది భార్య. ఎందుకు ఇస్తాడు? నేను ఇచ్చిన గుమ్మడికాయ ఇది, ఈ గుమ్మడికాయ నాకెందుకు? నాకు అందరూ అనేక ధన కనక వస్తువులను సమర్పిస్తుంటే ఈ గుమ్మడికాయ నాకెందుకు అనేసని ఇచ్చేసాడేమో అన్నాడు. ఆమె మాత్రం కొద్దిగా ఆలోచించింది. లేదండి, రాజులు గొప్పవాళ్ళు అలా చేయరు, అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది. ఇందుకు ఏం చేశారు ఆ గుమ్మడికాయ? ఆడదారిలో కింద పడేసాను ఒక గుడి ముందర అని చెప్పాను. అయితే ఈయన అక్కడ పెట్టేసి పోవడం, ఆ గుడి ముందర ఒక యోగి కూర్చొని ఉన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి ఒక యోగి కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ గుమ్మడికాయ అక్కడ పెట్టడంతో ఆయన గమనించాడంతా. సరే ఏం చేశాడు ఆయన? ఆ గుమ్మడికాయని ఏదన్నా తిందామని ఆకలి కోసం అట్లా పగలగొట్టాడు. అందులోపల రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు యోగి. అయితే యోగికి ఏది అవసరం లేదు కదా, ఆహారమే కావాల్సింది. సరే ఎత్తుకుంటా బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. వచ్చి తట్టాడు. తలపెట్టగానే బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయ చూశాడు. అయ్యా, ఈ గుమ్మడికాయ నాకు వద్దు, బరువుని నా పడేస్తే తెచ్చి మళ్ళీ నాకు ఎందుకు ఇస్తున్నావు అని కొంచెం విసుగ్గా అన్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు, పండితుడు. అని భార్య వండుకొని, ఏమండి మీరు అక్కడ పెట్టారు గుమ్మడికాయ, అంత దూరం నుంచి గుడి దగ్గర నుంచి ఈయన నేను చాలా రోజులు చూస్తున్నాను నిన్ని, ఆయన ఎప్పుడూ అక్కడ కూర్చొని ఉంటాడు, ఎవరైనా ఇస్తే తీసుకుంటాడు కానీ ఏం అడగడు, ఆకలి తెచ్చుకుంటుంటాడు, ఇటువంటి ఆయన మళ్ళీ మన ఇంటికి తెచ్చిచ్చాడంటే ఇందులో ఏదో ఉంటుందండి మళ్ళా. ఏముంటుంది నీ పిచ్చి కానీ, మనకు ప్రాప్తం అంతే అన్నాడు. ప్రాప్తం లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ప్రాప్తం ఉంది అన్నాడు ఆ యోగి. ఏంటి మీరు చెప్పేది అన్నాడు. రాజు ఊరికే ఇవ్వలేదు మీకు గుమ్మడికాయ, ఆయన చాలా నేర్పుతో, చాలా జ్ఞానంతో మీకు తెలియకుండా ఈ గుమ్మడికాయల లోపల అనేకమైనటువంటి రత్నాలు, వజ్రాలు పెట్టించాడు. మీరు అక్కడ పారేశారు. కానీ వేరే వాళ్ళు ఏంటో అది తీసుకుపోయి ఉండేవాళ్ళేమో, మీకు ప్రాప్తం ఉంది కాబట్టి తెచ్చి మీకు ఇస్తున్నాం అని అన్నాడు ఆ యొక్క యోగి. అప్పుడు ఆయన భార్య అలా చూసింది. చూసారా, భగవంతుడిని నమ్మాలి మనం. భగవంతుని నమ్మకుండా నా ప్రాప్తం ఇంతే అని కూర్చుంటే ఏముంటుంది? దైవాన్ని కొలుస్తున్న మీరు దైవం మీద భారం వేసి మీరు కానీ సరైన పద్ధతిలో భగవంతుని లోపల పెట్టుకొని ఉంటే మీకు అంత శుభం జరిగేది. లేదు నాకు ఇంతే ప్రాప్తం, నా ప్రాప్తం ఇంతే, నాకు ఆరోగ్యం ఇంతే, నేను ఇంకెంతకంటే ఏం చేయలేను, నా వల్ల కాదు ఏమి అని ఎవరైతే వ్యతిరేకంగా అనుకుంటూ ఉంటారో వాళ్ళకి అంతే ఉంటుంది ప్రాప్తం. లేదు భగవంతుడి అనుగ్రహం ఉంది నాకు వస్తుంది అనుకునే వాళ్ళకి భగవంతుడు అన్ని ఇస్తాడు అని భార్య చెప్పడంతో ఆ యోగి చిరునవ్వుతుంది అన్నాడు. నీ భార్య చాలా చక్కగా గ్రహించింది జ్ఞానాన్ని. నువ్వు ఉద్దండ పండితుడివి, మంచి పండితుడివి, కానీ ఉండవలసినటువంటి లౌక్యం నీలో లేదు. అంటే సమయస్ఫూర్తి లేదు. సమయస్ఫూర్తి, లౌక్యం రెండు ఉండాలి. రాజుగారు నీకు తిరిగి ఆ గుమ్మడికాయ తిరిగి నీకు ఇచ్చారు అంటే దాన్ని ఏమై ఉంటుందని నువ్వు ఆలోచించుంటావు. నా గుమ్మడికాయ నాకు వచ్చింది అనుకున్నావు అంతే కదా అని యోగి అనేసరికి నమస్కారం పెట్టాడు ఆ యొక్క బ్రాహ్మణుడు. ఇంకా ఆ రోజుతో ఆ యొక్క బ్రాహ్మణుడు దరిద్రం వదిలిపోయింది. నమో కృష్ణ, నమో కృష్ణ. ప్రాప్తం అంటే ఇట్లా ఉంటుంది. కనుక మనం ఇంతే ఇంతే అనుకుంటుంటే జీవితంలో అంతే ఉంటుంది. లేదు భగవంతుడు ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు అనుకుంటూ ఉంటే ఏదో చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అందరి సమస్యలు తీర్చేవాడు భగవంతుడే. మనం ఎవరి సమస్యలు వాళ్ళు తీరుస్తున్నారు, వీళ్ళు తీరుస్తున్నారు మనం అనుకుంటాం. సర్వము భగవంతుడే తీరుస్తాడు. అందరిని నడిపించేది భగవంతుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.